వినాయక చవితి. ఈ పేరు వింటేనే తెలియని ఆనందం. నెల రోజుల ముందు నుంచే మొదలవుతుంది సంబరం. కుర్రకారులో అదో ఉత్సాహం. మరోవైపు అనేకానేక వ్యాపారాలకు ఈ వేడుక ఎంతో కీలకం. కాబట్టే కోట్లాది రూపాయల వ్యాపారాన్ని తెచ్చిపెడతాయి వినాయక నవరాత్రులు. చిన్న చిన్న మండపాల ఖర్చే వేలల్లో అవుతుంటే, భారీ స్థాయిలో నవరాత్రులను నిర్వహించే ఉత్సవ కమిటీలు మాత్రం లక్షలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటాయి. అది దేశవ్యాప్తంగా జరిగే వేడుకలకు లెక్కేస్తే ఆ వ్యయం ఊహకందదు. అంచనా ప్రకారం ఇన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది అని లెక్కేసినా దాన్ని మించిన వ్యాపారం అవుతుంది. కారణం, విగ్రహాల కొనుగోళ్లు మొదలు రవాణా ఖర్చులు, మండపాల అలంకరణలు, విద్యుత్ దీపాలు, పూజా సామగ్రిలు, బ్యాండ్ బాజాలు, డీజే చప్పుళ్లు, అన్నదానాలు, పురోహితుల కట్నాలు, మండపాల వద్ద ప్రత్యేక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వీటన్నింటికీ తోడు నిమజ్జనం నాడు హోరెత్తే నిర్వాహకుల జోరు లాంటి వాటితో లెక్కకు మిక్కిలి ఖర్చు చేస్తూ ఉంటాయి ఉత్సవ కమిటీలు. ఇలా మొత్తంగా వినాయక చవితి ఉత్సవాల వ్యాపారం 25,000 కోట్లకు పైగా జరుగుతుందని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. గణనాథుడి భక్తులందరూ పండక్కి కొద్ది రోజుల ముందు నుంచే హడావిడిలో మునిగి తేలితే, వ్యాపారస్తులు మాత్రం 6 నెలల ముందు నుంచే పనుల్లో నిమగ్నమైపోతారు. ఇంకొందరైతే ఏడాదంతా వినాయక చవితి కోసమే పనిచేస్తూ ఉంటారు. ఇక వినాయకుడి విగ్రహాలు తయారు చేసేవారైతే నిత్యం అదే పనిలో మునిగి తేలుతారు. వచ్చే ఏడాది ఎలాంటి విగ్రహాలు రూపొందించాలి, ప్రత్యేకమైన విగ్రహాలు ఎలా తయారు చేయాలి, ప్రత్యేకతను ఎలా చాటుకోవాలి అనే ఆలోచనల్లోనే అనేక కుటుంబాలు మునిగి తేలుతూ ఉంటాయి. కారణం, అది వారి వృత్తి. విగ్రహ తయారీనే జీవనాధారం. ఇలా తయారైన విగ్రహాలు ఎత్తు, సైజు, తయారీ ఖర్చుల ఆధారంగా విక్రయాలు జరుగుతూ ఉంటాయి. ఈ విగ్రహాల కొనుగోళ్లే 500 కోట్లకు పైగా ఉంటుందని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ పేర్కొంది. పూజా సామగ్రి వ్యాపారం కూడా దేశవ్యాప్తంగా కోట్ల రూపాయల్లో జరుగుతుంది. చిరు వ్యాపారులు మొదలు బడా వ్యాపారుల వరకు అందరి గల్లాపెట్టెలు ఈ వ్యాపారాలతో గలగల్లాడుతూ ఉంటాయి. ఇలా సాగే వ్యాపారాలు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిచ్చేవి. ఎవ్రీ ఇయర్ బై ఇయర్ విజయవాడలో చూస్తుంటే క్రౌడ్ భారీగా పెరుగుతుంది. మండపాలు కూడా, పాండాస్ కూడా, గణపతి పాండాలు ఎక్కడికక్కడ చాలా ఉద్దీప్తమానంగా, అంటే ఉజ్వల భరితంగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ వరదలు ఉండి ఎక్కువ కొంచెం ఎలా చేసుకోగలుగుతామా ఉత్సవం అనుకుంటూనే లాస్ట్ ఇయర్ కూడా గణపతి నవరాత్రులన్నీ బాగానే జరిగాయి. బట్ అంతకన్నా ఎక్కువగా ఇప్పుడు మాత్రం చాలా హలాహలంగా, అసలు మార్కెట్ చూస్తుంటేనే తెలుస్తుంది గణపతి నవరాత్రులు కానీ, గణపతి కానీ ఎంత ఘనంగా మనం ఈ సంవత్సరం గణపతిని ఆహ్వానిస్తున్నాము. 2024 వినాయక చతుర్థి నవరాత్రుల్లో జరిగిన వ్యాపార లావాదేవీలు, ఆర్థిక వ్యవస్థకు ఉనగూరిన మేలు గురించి కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా లెక్కగట్టింది. గత ఏడాది దేశవ్యాప్తంగా 20 లక్షల మండపాలు ఏర్పాటయ్యాయి. అధికంగా మహారాష్ట్రలో 7 లక్షల మండపాలు, ఆ తర్వాత కర్ణాటకలో 5 లక్షలు, తెలంగాణలో 2 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల మండపాలు కొలువుదీరాయి. ఈ మండపాల్లో ఒక్కోదానికి కనీసం 50,000 రూపాయలు ఖర్చయ్యాయి. మండపాల అలంకరణ, పూజలు, విద్యుత్ అలంకరణలకే 10,000 కోట్లు ఖర్చయినట్లు కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సెక్రటరీ ప్రవీణ్ కందేవాల్ తెలిపారు. పూలు, పండ్లు, దండలు, కొబ్బరికాయలు లాంటి వాటికి మండపాల నిర్వాహకులు 500 కోట్లు ఖర్చు చేసినట్లు CAIT తెలిపింది. వినాయక చవితి సందర్భంగా కుడుములు, స్వీట్లు లాంటివి 2,000 కోట్ల వ్యాపారాన్ని చేశాయి. ఇక మండపాలకు వచ్చే భక్తుల కోసం అందించే ఆహార పదార్థాలు 3,000 కోట్ల వ్యాపారాన్ని ఆర్జించాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గోవా లాంటి ప్రాంతాల్లో జరిగే వినాయక వేడుకలు ఆర్థిక తోడ్పాటును అందిస్తాయని CAIT పేర్కొంది. చిన్న పెద్ద అని ఉండదు, గ్యాంగ్ అందరూ చేరతాం, వెళ్తాం, చందా తెచ్చుకుంటాం, ఇంకా అన్నీ చేసి ఇంకా దగ్గరుండి మంచిగా ఆయన్ని దగ్గరుండి చూసి పూజలు చేసుకొని 9 రోజుల తర్వాత ఊరేగింపించి ఏమైనా వచ్చిన చందాలు కానీ ఎక్కువ వస్తే మనం ఏమైనా చేయొచ్చు కార్యక్రమాలు. వచ్చిన దాన్ని బట్టి ఇంకా చేస్తున్నాం. అందరూ కలుస్తారు, గ్యాంగ్లు ఉంటాయి, అందరికీ ఫ్రెండ్ సర్కిల్ అందరూ వచ్చేస్తారు. ఇంకా ఈసారి తీన్మారు ఇవన్నీ పెట్టిద్దాం అనుకున్నాం. కొంచెం పెద్ద బొమ్మే పెట్టాం ఈసారి. ఈ నవరాత్రుల సందర్భంగా ఆ భగవంతుడి లీల చూడండి. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు, పూలమ్ముకునే వారికి కానివ్వండి, వస్త్ర వ్యాపారులకు కానివ్వండి, టెంట్ వేసేవారికి కానివ్వండి, బ్యాండ్ మేళం వారికి కానివ్వండి, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అదేవిధంగా ప్రతి మండపంలో కూడా నిత్యము
అన్నదాన కార్యక్రమాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు. వినాయక చవితి పర్యాటకాన్ని పెంపొందిస్తుంది. ఈ సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా సంస్థలు, హోటళ్లు కూడా ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉంటాయి. పర్యాటకం ద్వారానే గత ఏడాది 2,000 కోట్ల వ్యాపారం జరిగినట్లు కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది. ఈ ఏడాది కూడా ఇండియన్ రైల్వే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా 380 రైళ్లను ఏర్పాటు చేసింది. వినాయక చవితి పర్యాటకాన్ని విస్తరించుకునేందుకు గాను భారతీయ రైల్వే 2024లో 358 రైళ్లను, 2023లో 305 రైళ్లను కేటాయించగా ఈ ఏడాది మాత్రం 380 రైళ్లను ఏర్పాటు చేసింది. దాంతోపాటు పండక్కి సంబంధించిన దుస్తుల కొనుగోళ్లు, గృహ అలంకరణ వస్తువులు, బహుమతులు లాంటి వ్యాపారం 3,000 కోట్ల వరకు జరిగినట్లు CAIT పేర్కొంది. వీటికి మించి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు అధికంగా 5,000 కోట్ల వ్యాపారాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది. వినాయక చవితి సందర్భంగా అనేక వ్యాపార లావాదేవీలతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. విగ్రహాల తయారీ, అమ్మకాలు, వాటి తరలింపునకు వినియోగించే వాహనాల డ్రైవర్లు, మండపాల ఏర్పాట్లు, అలంకరణ, బ్యాండ్ బృందాలు, పండుగ పూజా సామాగ్రి అమ్మకాలు జరిపేవారు. ఇలా వీటిపై ఆధారపడి దేశవ్యాప్తంగా కోట్లాది మంది పనిచేస్తూ ఉంటారు. వినాయక చవితి వచ్చిందంటే వీరందరికీ పని దొరికినట్లే. విగ్రహాల తయారీ ద్వారానే లక్షలాది మంది ఉపాధి పొందుతారు. ఇక మార్కెట్లలో పూలు, పండ్లు అమ్మేవారికి సైతం ఈ సమయంలో అధిక వ్యాపారం జరుగుతుంది. పూజా సామగ్రి వ్యాపారం అయితే కోట్లలో జరుగుతుంది. ఈ రంగంలో కూడా అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. మండపాల ఏర్పాట్లలోనూ ఎందరికో ఉపాధి లభిస్తుంది. నగరాలు, పట్టణాల్లో వేడుకలు నిర్వహించే ఉత్సవ కమిటీలు భారీ స్థాయిలో మండపాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఓ అంచనా ప్రకారం దేశంలో 20 లక్షల మండపాలు ఏర్పాటవుతాయని వెల్లడైంది. ఈ లెక్కన మండపాల అలంకరణలోనూ లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఇకపోతే దేవుడి అలంకరణకు పూలు కావాలి కాబట్టి ఉద్యానవన పంటలకు డిమాండ్ ఏర్పడుతుంది. ఉద్యానవన పంటలు పండించే రైతులకు ఈ కాలంలో మంచి వ్యాపారం జరిగి వారికి అధిక ఆదాయం లభిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మాకు ఒక 1 మంత్, లాస్ట్ మంత్ జరిగినంత వ్యాపారం ఈ 9 డేస్లో జరుగుతుంది. ఎన్ని లక్షలు అంటే చెప్పలేం. మామూలుగా ఒక ₹1,00,000 వ్యాపారం జరిగేది ఉంటే ఈ రోజుల్లో ఒక 3-4 లక్షలు, 5 లక్షల వరకు ఉంటుంది. రేటింగ్ కంటే ఎక్కువ ఉంటుంది. ప్రతి కాలనీలో పూజలు చేస్తారు కాబట్టి కంపల్సరీ పూలు అవసరం. దాన్ని బట్టి ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు రేట్లు ఆటోమేటిక్గా పెంచాల్సి వస్తుంది. అయితే ఇక్కడే కాదు, ఎక్కడైనా మార్కెట్లో సేమ్ రేట్లు ఉన్నాయి. వ్యాపారం ఉంటుంది. 9 డేస్ ఉండవు, ఒక 5 డేస్ ఉంటాయి. పండగ 2 రోజుల ముందు నుంచి పండగ తర్వాత ఒక 3-4 రోజుల వరకు వ్యాపారం ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది, రేట్లు తగ్గిపోతాయి. ఇప్పుడు బిజినెస్ ఉంది. మామూలుగా గణేష్ నవరాత్రులు ఉన్నందుకు రేట్ ఎక్కువ. ఇప్పుడు మనకిప్పుడు వచ్చేసి ₹100 బంతి అమ్ముతుంది. చామంతి 300 అమ్ముతుంది. ఈ వారం రోజులు అమ్ముతుంది. తర్వాత మళ్ళీ మామూలు రేటు. అసలు పూజ స్టార్ట్ అయిన నుంచి లాస్ట్ వరకు తగ్గుతుంది. లాస్ట్కి వచ్చే వరకు వాళ్ళ డబ్బులు ఉండవు. ఇప్పుడు వేసేటప్పుడు ఏముండదు. ఈ పెట్టేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు పూజ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మంచి వ్యాపారం ఉంటుంది. నార్మల్గా ₹1,00,000 మామూలు దినంలో అమ్మవు. ఒక 10,000, 20,000 సేల్ కూడా ఉంటుంది ఒక్కొక్క రోజు. అయితే మామూలుగా ఇప్పుడు 2 లక్షలు, 3 లక్షల దాకా సేల్ అవుతుంది. సేవాభావానికి ప్రతీకైన వినాయక చవితి ఎంతో మంది ఆకలి తీరుస్తుంది. చవితి వేడుకల్లో దాదాపు ప్రతి వినాయక మండపం వద్ద నిమజ్జనం జరిగే వరకు ఏదో ఒక రోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది. 50 లేదా 100 మంది వరకు భోజనం పెడతారు. పేదలు, పొట్టగడవడమే కష్టమైన వారికి ఇక్కడ కడుపు నిండుతుంది. ఇక నిమజ్జనం సందర్భంగా దారి పొడవున అనేక స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, మంచినీరు అందిస్తాయి. ఇది కూడా వ్యాపార లావాదేవీలకు కలిసొచ్చే అంశమే. ఒక్కో మండపం వారు వారి స్థాయిని బట్టి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన తక్కువలో తక్కువ 10,000 ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతకు మించి లక్షల్లో ఖర్చు చేసే ఉత్సవ కమిటీలు కూడా ఉంటాయి. ఈ లెక్కన అన్నదాన కార్యక్రమాలు కూడా వేల కోట్ల వ్యాపారాలను తెచ్చిపెడతాయి. వినాయక చవితి కేవలం మతపరమైన పండుగే కాకుండా వివిధ రకాల వ్యాపారాలకు ఆర్థికంగా ఊతమిచ్చే ఒక పెద్ద ఆర్థిక కార్యకలాపం. ఇది మట్టి విగ్రహాల తయారీ, పూజా సామగ్రి, అలంకరణ వస్తువుల అమ్మకాలు, రవాణా, మండపాల నిర్వహణ వంటి అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించి 25,000 కోట్లకు పైగా వ్యాపారం జరిగేలా చేస్తుంది అని అంచనా. ఈ పండుగ ద్వారా దేశీయ వస్తువులకు ప్రాచుర్యం లభించి ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభిస్తుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. విశ్వమంత ధ్యాన